సార్ 'వానరాని' అందరికి రిజిస్టర్ అయిపోయింది మాకు కూడా. ఆ మీడియాతో పాటు మేము కూడా ఆడియన్సే కాబట్టి మాకు కూడా రిజిస్టర్ అయింది. బట్ ఇప్పుడు 'వనవీర' కూడా ఇప్పుడు ఏదైనా మీ ట్రైలర్ కూడా చాలా బాగుండింది నిజంగా. దానిలో కూడా వెళ్ళొచ్చు. బట్ ఫిలిం ఛాంబర్‌లో మీరెప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు సార్ ఇది 'వానర' అనే టైటిలు? అసలు ఇప్పుడెందుకు వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్ ఏంటి? అంటే మేము రిజిస్టర్ చేసింది ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అవుతుందండి. 24 స్టార్టింగ్‌లో చేసాము. జనవరి, ఫిబ్రవరిలో మేము రిజిస్టర్ చేసేసాము. ఆ టైటిల్ ఉందనగానే ఇమీడియట్‌గా మేము అనుకున్న టైటిలే అది. మన సినిమాకి యాప్ట్ టైటిల్ అని చేసేసుకున్నాము. కానీ ఇప్పుడు వచ్చిన అబ్జెక్షన్ ఏంటంటే మేము వి ట్రై టు టెల్ ఎ నావెల్ పాయింట్ అండి. రిలిజియన్‌తో పాటు మేబీ ఒక దేవుడు అని చూస్తున్నారు ఆల్రెడీ సినిమాలో. రిలీజియస్ పాయింట్‌తో పాటు వి ట్రై టు ఇంక్లూడ్ ద కాస్ట్ అండ్ పాలిటిక్స్. అంటే వీ హ్యావ్ టు సే సంథింగ్ నావెల్. ఎందుకంటే నమ్మేది అది. ఏం చెప్పినా కొత్తగా చెప్పాలి ఏదో ఒకటి పాయింట్ అని సినిమాలో. వీ ట్రై టు సే సంథింగ్ నావెల్. బట్ అన్ఫార్చునేట్లీ సెన్సార్ వాళ్ళ దానిలో ఉన్న రూల్స్ ఏంటంటే వెన్ వీ హ్యావ్ రిలీజియన్ దేర్ షుడ్ నాట్ బీ అదర్ సెన్సిటివ్ ఎలిమెంట్స్ లైక్ కాస్ట్ ఆర్ పాలిటిక్స్ ఆర్ సమ్ అదర్ థింగ్. అది ఉన్నప్పుడు మీరు దేవుడి పేరు పెట్టుకోకూడదు వానర అని. వైల్ వానర దేవుడి పేరు కాదు, ఇట్స్ ఏ క్లాన్. వానరసేన పెద్ద క్లాన్ ఉంటుంది. బట్ హనుమాన్ కూడా దానిలో ఉంటాడు. అండ్ జనరల్ ఆడియన్స్ పర్సెప్షన్లో వానర అంటే ఫస్ట్ హనుమంతుడే అనుకుంటారు. సో ఇట్స్ నాట్ గో రాంగ్ అని. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉండటం వల్ల జరిగిన ఇబ్బందేమో. నాట్ జస్ట్ పొలిటికల్, కాస్ట్ మీద కూడా ఉంటుంది. మీరు చూస్తున్నారు కాస్ట్ మీద అన్ని ఉండడం వల్ల కొంచెం సెన్సిటివ్ ఎలిమెంట్స్. సో వీఆర్ కెనాట్ అప్రూవ్ అని చెప్పారు. యా వి కంప్లీట్లీ బైట్ విత్ దట్. సెన్సార్ అయిపోయిందా సార్? అయిపోయిందండి. ఏమి ఇచ్చారు సార్ సర్టిఫికెట్? అని ఇంకా అఫీషియల్గా రాలేదు. మేబీ మనకి మండే వరకు వస్తుందండి. అదే అంటే మీరు ఇప్పుడు చూపించిన ట్రైలర్ కూడా సెన్సార్డ్ అయిపోయింది కదండి చూస్తుంది మనం. ఇది సెన్సర్ కాలేదండి, మూవీకి అయింది. టీజర్ ట్రైలర్ ఎందుకంటే అప్పుడు బయట ఎక్కడ ప్లే చేయట్లేదు కదా. జస్ట్ వీ హ్యావ్ డన్ దిస్ ఓన్లీ ఫర్ యూట్యూబ్ పర్పస్. అండ్ ఈ మీట్ కూడా ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ మీతో మాట్లాడడానికి అంతే. అంటే అందులో ఉన్న డైలాగ్కి ఇప్పుడు నేను నిన్న కూడా ఒక సినిమాకి 17 కట్లు ఇచ్చారు. అందులో నాకు తెలిసి ఇంత పెద్ద విషయం కూడా లేదు. అలాంటిది ఇప్పుడు మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఒక చిన్న డౌట్. మళ్ళీ మీరు ఇబ్బంది పడతారేమో అని ఒక చిన్న కన్సర్న్. లేదండి, ఇవి అంటే దే హావ్ గివెన్ యూబైఏ. మీకు చెప్తాను, యూబైఏ ఇచ్చారు ఆల్ 13+. బట్ కొన్ని కట్స్ అయితే ఉన్నాయి, ఏదో ఇచ్చారు. బట్ అఫీషియల్ ఇంకా మాకు రాలేదు. 2 days బ్యాకే అయింది. ఐ థింక్ టుడే విల్ బి రిసీవింగ్ ద కట్స్ అఫీషియల్లీ. జాగ్రత్తగా ఉండండి. అందులోనూ మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని పాపం చాలా ఎఫెక్ట్గా ఉన్నారు. చూసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని క్లియర్ చేసుకోండి సార్. మీకు చాలా ఇబ్బంది అవుతుంది లేదండి. సార్ ఇందాక క్యాస్ట్ గురించి 2-3 డైలాగ్స్ ఉన్నాయి. అది ఎలా యాక్సెప్ట్ చేశారు? ఎందుకంటే జాతి తక్కువ నాకు కానీ గతంలో కమిటీ కుర్రోల్లో కూడా ఆ పదాన్ని వాడటం జరిగింది. నేను డైరెక్టర్ని యదువంశిని కూడా అడిగాను. 3 సార్లు వాడాడు ఆ పదాన్ని. మీరు సెన్సార్ వాళ్ళు దాన్ని అబ్జెక్షన్ చెప్పలేదా ఆ వర్డ్ని? కొన్నిసార్లు మన దగ్గర ఉన్న వాటిలో కొన్ని కట్స్ చెప్పారండి ఆల్రెడీ. కాస్ట్ మీద ఏదైతే ఉన్నాయో కట్స్ అయితే చెప్పారు. సో వీఆర్ మ్యూటింగ్ దెమ్ ఆఫ్. సార్ నిజంగా ఆ పదం వాడాల్సిన పదమేనా అక్కడ? తప్పకుండా కావాలండి అక్కడ సిచ్యువేషన్లో. అంటే ఇక్కడ మీ ట్రైలర్ తెలియదు కానీ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ బికాస్ దట్స్ హిస్ క్యారెక్టర్, హీ బిహేవ్స్ అనేది. ఎవరికైనా క్యారెక్టర్ మన ఆర్క్ రాసుకున్నప్పుడు అసలు ఎలా ఉండేవాడు ఎలా అవుతాడని చెప్తాం కదా. సో అలా బిహేవ్ చేయాలి ఆ క్యారెక్టర్. సార్ మీ ట్రైలర్ కట్ చూస్తుంటే అదే మీరు ఏదైతే ఉన్నారో ఆ పదం ఉన్న జాతి తక్కువ నాకు ఆ జాతి వాళ్ళందరి మీద ఒక పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో మీరు నందు మీద ఎదురు తిరగటం, తర్వాత మీరు పాలిటిక్స్లో రావటం, ఎమ్మెల్యే అవ్వటం, ఈ కథ అంతా ఈ ప్యాటర్న్ కనిపిస్తుంది. మీ ట్రైలర్ కట్ చూసిన తర్వాత ఇదే ప్యాటర్న్ ఉంటుందా? యా, ఐ మీన్ దిస్ ఈజ్ ఆల్సో 50% అంతే అండి. దెర్ ఇస్ స్టిల్ లాట్ మోర్ ఇన్ ద ఫిల్మ్. సో సగమే రివీల్ చేసాం. ఓకే, ఏంటి దీంట్లో ఎమ్మెల్యేనా మీరు ముఖ్యమంత్రి అవుతారా? ఎవరు మేమా? అది మీకు Jan 1st తెలియాలండి. సార్ ఏంటి కోన వెంకట్ గారు ఏంటి ఆయన ముఖ్యమంత్రి? లేదండి, ఆయన ఒక ఎమ్మెల్యే రోల్ చేశారు. అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే రోల్గా చేశారు, ఒక ఇంపార్టెంట్ రోల్. సార్ ట్రైలర్ గద్దలకండ గణేష్ మార్చినప్పుడు కూడా నైట్లో వాళ్ళు చాలా టెన్షన్ పడి మార్చారు. నైట్ అయిన తర్వాత సక్సెస్ అయ్యారు వాళ్ళు. అలాగే మీ సినిమా కూడా సక్సెస్ అవుతుంది, కంటెంట్ ఉంది. మీ వెనక ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఇబ్బంది ఉండదు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ గారు సార్, యా చెప్పండి సార్. ట్రైలర్లో మీరు చూపించిన దాన్ని బట్టి అంటే ఒక అండర్ డాగ్ ఎప్పుడు కూడా ఎదురున్నామని కొడితే ఏంటంటే అది జనాలందరూ కూడా యాక్సెప్ట్ చేసే పాయింట్ ఎప్పుడు కూడా అది కనపడుతుంది. అట్ ద సేమ్ టైము ఒక కైండ్ ఆఫ్ థింగ్ అంటే నైట్ పొలిటీషియన్స్ ఇబ్బంది పెట్టి ఇది చేయడం అనేది అంతా ఒకసారి అక్కడ చూసాం మేము, బాగా రిఫ్లెక్ట్ అయింది. సో సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఎలా అంటే వాట్ ఈస్ ద అంటే స్టోరీ ఎలా ఉండబోతుంది అసలు బేసిక్గా? బేసికలీ ఇట్స్ రూరల్ డ్రామా అండి మనం చెప్పింది. సో గ్రౌండెడ్గా ఉండే ఒక రూరల్ డ్రామా విత్ మైథలాజికల్ టచ్. ఇది ఎందుకు తీసుకున్నామంటే అడుగుతున్నారు ఎందుకు తీసుకున్నామంటే కూడా మనం ఎన్నోసార్లు మన రామాయణంలో నేర్చుకునే చాలా ఉంటాయి. ఇంట్లో చిన్న వెయిట్ ఎత్తాలన్నా కూడా గట్టిగా జై బజరంగ బలిని ఎత్తుకుంటాం. అలాంటి మనం కనెక్ట్ అయ్యే మెటఫర్స్ యూజ్ చేసుకుంటూ ఈ స్టోరీని వీవ్ చేసుకుంటూ వచ్చాము. దట్స్ వేర్ వీ నీడెడ్ రామాయణ. అంటే ఇప్పుడు చాలామంది
దేవుళ్ళు ఉన్నారు. బట్ అంటే వై ఆంజనేయ స్వామి అనే దాన్ని పర్టికులర్గా తీసుకోవడానికి, ఎందుకంటే మేము హనుమాన్ వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది గూస్ బంప్స్ వచ్చి ఒక కైండ్ ఆఫ్ ఇది వచ్చింది. దాని తర్వాత అంటే రెగ్యులర్గా వాడుతున్నప్పుడు ఏమైపోతుందంటే ప్రతి చిన్నదానికి పెద్దదానికి వాడేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నిజంగా నీడ్ లేకుండా వాడడం వలన మళ్ళీనా అనే ఫీలింగ్ కూడా వస్తుంది ఒక్కోసారి. సో దీంట్లో మీరు వానరా అని టైటిల్ పెట్టారు, ఇప్పుడు వనవీర అనే దాంట్లో కూడా టైల్ అనేది అలాగే ఉంచారంట. ఏంటి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ లార్డ్ హనుమాన్ హియర్? హీరో క్యారెక్టర్ వీఆర్ షోయింగ్ హిమ్ యాజ్ ఏ వానర్ డిసెండెంట్ అండి సినిమాలో. అండ్ మీరు హనుమాన్ ఇవన్నీ చెప్తున్నారు కదా, 2023 నవంబర్లో మనకి బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు. బట్ మీకు తెలుసు కదా సినిమా ఇక్కడ దాకా రావాలంటే ఇట్ టేక్స్ టైం అని. హనుమాన్ రాకముందరనే వీ హ్యాడ్ దిస్ ఫిలిం. సో అది వచ్చాక మేబీ ఆ స్టైల్ బాగా అలవాటు అయిపోయింది కదా జనాలకి. బట్ అన్ఫార్చునేట్లీ చాలా సినిమాలు రావడం వల్ల, బట్ యూనో దిస్ హ్యాస్ వెరీ నావెల్ పాయింట్స్. అండ్ హనుమాన్ని ఏదో యూజ్ చేసుకోవాలని చేసుకోలేదండి. హీరో క్యారెక్టర్ కేమ్ ఫ్రమ్ ఆ క్లాన్లో వీడు ఒక డిసెండెంట్ అని చెప్పి అక్కడ నుంచే మనం 5100 BC నుంచి స్టార్ట్ చేస్తాం సినిమా. ఓకే, స్టార్ట్ చేసి దెన్ విల్ కమ్ టు ప్రెసెంట్. మీరు ఇంత స్పాన్ ఉందని చెప్తున్నారు, ఆల్రెడీ సినిమా ఫినిష్ అయిపోయింది, మీరు పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకున్నామని చెప్తున్నారు. ఇందాక ఏంటంటే మీ బాధ ఏంటనేది కూడా చెప్పారు. మరి ఇది చూపించినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదా? అంటే ఇప్పుడు ఈ సినిమా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా సెట్స్కి వచ్చి నటించిన వాళ్ళు ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టడానికో లేదంటే ఒక ప్రమోషన్స్కి రావడానికి ఎందుకు వెనక్కి వెళ్ళిపోవడం రీజన్ ఏంటి? అంటే ఈ సినిమా అంటే ఏ పరంగా చూడాలి దాన్ని? అంటే వాళ్ళు అంటే మీన్స్ దిస్ నథింగ్ టు డూ విత్ కంటెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే, ఇదే రామానాయుడులో 500 మంది దాకా షోలు వేసాం మేము బిఫోర్ మేము పోస్ట్ ప్రొడక్షన్ పంపే ముందరనే. వి గాట్ ఏ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ దానికి. వాళ్ళు చెప్పిన చేంజెస్ చిన్న చిన్న చెప్పుకుంటూ చేంజెస్ చేసుకుంటూ వచ్చాం. అసలు కంటెంట్ వైజే కాదు, ఇట్స్ దేర్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ దేర్ యాటిట్యూడ్. కంటెంట్ పక్కన పెట్టేద్దాం కాసేపు, అది హిట్ ఫ్లాప్ అది పక్కన పెట్టేస్తే దే హ్యావ్ టేకెన్ మనీ నాట్ జస్ట్ టు యాక్ట్, టు డబ్, టు కమ్ ఫర్ ప్రమోషన్స్. ఇవన్నీ చేస్తే దానికే కదా మనం డబ్బులు ఇచ్చింది. అంటే వాళ్ళని చూసి నాకు 1000 మంది వచ్చి సినిమాలు చూస్తారని కాదు కదా, వచ్చి చూస్తారని కాదు, అల్టిమేట్ మన కంటెంట్ బాగుంటేనే వస్తున్నారు జనాలు. బట్ ఏంటంటే నేను ప్రమోషన్ బయట చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళని చూసి ఇంకో 100 మంది ఎక్కువ మంది వస్తారు అక్కడ చూడడానికి. నా సినిమా ఇంకో 100 మందికి ఎక్కువ మంది తెలుస్తుంది, దానికోసం అది పెట్టుకుంది. అది చేసుకోకపోతే నీకు ఎందుకు, లేకపోతే వేరే వాడిని పెట్టుకునేవాడిని నేను. శాంతను గారు, బేసిక్గా మీకు వచ్చిన చాలా పెద్ద ఇబ్బంది. బేసిక్ కట్స్ చెప్పడం, సెన్సార్ వాళ్ళు ఏదైనా అబ్జెక్షన్ చెప్పడం, దట్స్ ఓకే. ఎగ్జాక్ట్ టైటిలే మార్చేయాలన్నట్టు మీరు అన్నట్టు చాలా స్పెండ్ చేస్తారు, 80% దాకా స్పెండ్ చేసి ఉంటారు బడ్జెట్ ప్రమోషన్స్ మీద. సో ఒకసారిగా ఒక షాకింగ్ ఫ్యాక్టర్ అది. సో ఆ టైటిల్ తర్వాత మళ్ళీ వేరే టైటిల్ పెట్టాలి, సేమ్ అదే ఫాంట్ ఉండాలి, కథకు సింక్ అవ్వాలి, అదో పెద్ద ఛాలెంజ్ మీకు. అంటే ఈ టైటిల్ పెట్టే ప్రాసెస్లో కానీ, లేదంటే వాళ్ళని కన్విన్స్ చేయలేదా మీరు అసలు సెన్సార్ వాళ్ళని? అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరుంది సార్ మూవీ మీద. మా క్రియేటివ్ టీం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళకి ఎక్కలేదేమో బహుశా. బికాజ్ మనం మూవీతో ట్రావెల్ అయినా మన పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది మూవీ చూడడం. వాళ్ళు అంత అయిపోయినాక 2 hours కూర్చొని చూసి డిసైడ్ చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కడో కనెక్ట్ అవ్వలేదేమో అని మా ఫీలింగ్ వాళ్ళు ఆ టైటిల్కి దానికి. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సినిమా అయితే నేను మాట్లాడాను ఫోన్లో. నేను యాక్చువల్లీ లేను ఆ రోజు, ఇక్కడ నేను శబరిమలకి వెళ్ళాను, నా దీక్ష కంప్లీట్ అవుతుందంటే. నేను అక్కడ మెయిన్ ఆఫీసర్తోనే మాట్లాడాను ఫోన్ చేసి. ఇట్లా వీ వర్ ట్రైంగ్ టు కన్విన్స్, బట్ అది చెప్పింది ఒకటే, కింద ఇంత కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, మీ సినిమా చాలా బాగుంది, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, యూబే ఇచ్చేస్తున్నాను ఆల్రెడీ, దట్ ఈస్ డన్. ఐ హ్యావ్ ఓన్లీ ప్రాబ్లమ్ విత్ ద టైటిల్, బికాస్ మనం కొన్ని రిలీజియస్ ఎలిమెంట్తో పాటు ఇంకొన్ని సెన్సిటివ్ ఎలిమెంట్స్ టచ్ చేసాం మనం, దానివల్ల మేము మారుస్తున్నాం అంతే తప్పితే వీ హ్యావ్ నో అదర్ అబ్జెక్షన్. మీ సినిమా అయితే చాలా బాగుంది, మీరు టైటిల్ మారుస్తున్నారు ఏం పెట్టుకోకండి. గతంలో మీరు చూశారు కదా ఏమైందో గదలకొండ గణేష్కి. సో ఇట్ బికమ్ ఏ హ్యూజ్ బ్లాక్ బస్టర్ మార్చిన వాడు. కంటెంట్ ఉంది మీ సినిమాలో, ధైర్యంగా వెళ్ళిపోండి అని చెప్పారు. దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద ఫిలిం. లేకపోతే యూబే ఎవరు వాళ్ళు ఏ ఇచ్చేవాళ్ళు, ఇంకా ప్రాబ్లమ్స్ ఇన్ని ఉన్నాయంటే ఇలాంటి డైలాగ్స్ చూసిన తర్వాత. అదే మనిషికి కులం అర్థం కాలేదు. ఏ ఇచ్చినా వాళ్ళు టైటిల్ రిటైన్ చేయరుగా ఇంకా దీనికి. బ్రదర్, మనిషికి కులం ఉండొచ్చు కానీ ధర్మానికి కులం ఉండదని ఒక డైలాగ్తోని. ఎందుకంటే పరుహత్య సినిమాలు చాలా వచ్చాయి గతంలో కూడా, గ్రామీణ నేపథ్యంలో కావచ్చు ఉన్న వాళ్ళు కానీ. ఇప్పుడు హీరోయిన్ మీతోనే ఉంటుంది మామూలు ట్రైలర్ చూస్తుంటే. ఇక్కడ పరుహత్యలు అంటే ధర్మానికి కుల వివక్షతోనే సినిమా తీసారా? మధ్యలో మీరే హనుమంతుడిగా మారి దీన్ని ఏమైనా నిర్మూలిస్తుంటారా ధర్మానికి కట్టుబడి అని చెప్పి? అదేం లేదు సార్. సో ద బేస్ ప్లాట్ వచ్చేసి ఫిలింది, హీరో బైక్ ఒక పొలిటికల్ ర్యాలీలో ఎత్తుకెళ్ళిపోతారు, వాడది ఎలా తెచ్చుకుంటాడా అసలు ఏమవుద్ది అనే స్టోరీ, దట్ ఈస్ ద బేస్ ప్లాట్. బట్ సబ్ ప్లాట్స్ చాలా ఉంటాయి కాబట్టి దానిలో ఈ రామాయణ హనుమంతుడు అసలు ఎలా వస్తారు అనేది ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ టు సీ ఇన్ ద ఫిల్మ్. బీహార్లో కూడా రాహుల్ గాంధీ ఒక బుల్లెట్ మీద పోతుంటే దాన్ని కూడా ఎత్తుకెళ్ళారు.
ప్రతి స్టేట్లో ఉన్నాయి సార్ అది. ఒక స్టేట్ కాదు కదా, మన స్టేట్స్లో కూడా జరిగాయి అది. అంబాసిడర్లో పోతుంటే పాప ఆపేసి ఫ్యామిలీని తెంపేసి ఇటుకి ఎత్తుకెళ్ళిపోయారు. సిమ్రాన్, మీ గురించే తెగ పొగుడుతున్నాడు డైరెక్టర్ అండ్ కమ్ హీరో. అంటే ప్రమోషన్ వైజ్గా ఏం చేశారు ఈ సినిమాకి మీరు ఎక్కువగా? నాకు కూడా తెలీదు అండి. నార్మల్గా ఒక మూవీ సైన్ చేయక ముందు నాకు చాలా డౌట్లు ఉంటాయి, చాలా క్వశ్చన్స్ అడుగుతాను. కానీ ఒక్కసారి నేను ఎస్ చెప్పేశాక ఐఎమ్ ఫుల్లీ కమిటెడ్ టు ద ఫిల్మ్. ఎందుకంటే ఫిల్మ్ ప్రాసెస్లో చాలా అవుతూనే ఉంటాయి. అండ్ దిస్ ఫిల్మ్ ఆల్సో వనవీరా టుక్ 2 years టు మేక్. అండ్ రిగార్డ్లెస్ ఏమైనా ఇఫ్ ఐ హ్యావ్ కమిటెడ్ టు డూ అ ఫిల్మ్, నేను ఎండ్ వరకు అది ఐ విల్ మేక్ షూర్ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ టిల్ ది ఎండ్. అండ్ అన్ని ఫిల్మ్స్కి నేను అలాగే చేశాను. సో నాకు ఇది కొత్తగా లేదు. బట్ మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సార్ చెప్తుంటే ఐ మీన్ ఇట్స్ నైస్ టు బీ అప్రిషియేటెడ్, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ ప్రొఫెషనల్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ to, when you've committed and you've said yes to a project and you are a part of the project, then you have to see it through. బిఫోర్ అన్ని అర్బన్ క్యారెక్టర్స్ చేశారు, ఇప్పుడు విలేజ్ క్యారెక్టర్ అంటే గ్రామీణ అంటే పూర్తిగా విలేజ్ బ్యాక్డ్రాప్లో అవును. అంటే ఇలా డ్రెస్సింగ్స్ ఇవన్నీ ఎలా చేస్తారు ఈ వానర సినిమాకి మీరు? సో మీరు పోస్టర్లో ఆల్రెడీ చూస్తున్నారు, లంగా ఓల్ని వేసుకొని ఒక పల్లెటూరు అమ్మాయి. సో అలాంటివి ఒక క్యారెక్టర్ నేను ముందు ఎప్పుడు చేయలేదు. సో ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు సీ హౌ ది ఆడియన్సెస్ రిసీవ్. అవినాష్ గారు, యా హాయ్ అండి. ఈ టైటిల్ కూడా చాలా బాగుంది. Thank you. ఆ టైటిల్ చాలా చాలా బాగుంది. ఇది కూడా బాగుంది. ఇది కూడా చాలా చాలా బాగుంది. అవును. కాకపోతే మేము వానరా తీసుకెళ్ళిపోయాం కాబట్టి నా బాధ అంతే. Yes. ఇది నాకు ముందు చెప్పిన ఏదైనా తీసుకెళ్ళిపోయేవాడిని కానీ ఆల్రెడీ నేను ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగడం జరిగింది. ఐ జస్ట్ వాంట్ టు రీకన్ఫర్మ్ దట్ మహారాజా సినిమాలో లక్ష్మి పోయింది అంటూ సినిమానంతా మేము ఒక పాయింట్లో చూస్తే లాస్ట్కి వచ్చేసరికి అది వెరీ డిఫరెంట్గా రివీల్ అయింది. సో ఇందులో కూడా స్టార్టింగ్ బైక్ పోయింది, నా బైక్ ఎక్కడ అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దీని నుంచి ఎన్ని రివీల్ అవుతాయి, కొంచెం ఆ కైండ్ ఆఫ్ టెక్స్చర్ని చూడొచ్చా? లేదండి. సో దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. మనము చెప్పామంటే మీరు వాట్ ఎవర్ యూ హ్యావ్ సీన్ ఇన్ ద ట్రైలర్ ఇట్ ఇస్ 50% నేను చెప్పగలను. బట్ దర్ ఈస్ లాట్ మోర్ స్టోరీ ఇన్ ద ఫిలిం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఒక క్యామియో ఉండబోతుంది అని విన్నాను నేను. ఒక 15 minutes స్క్రీన్ మొత్తం దద్దరిల్లిపోతుంది, ఒక సూపర్ క్యామియో అయితే ఉండబోతున్నాను. మరి అది స్టార్ హీరోనా లేదంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ క్యామియో ఉండబోతుంది ఏంటంటే? స్టార్ హీరో అండి. స్టార్ హీరో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లో వస్తారు. ఓకే. 10 నిమిషాలు టాప్ లేపి వెళ్ళిపోతారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీకు సిమ్రాన్ గారు బాగా మిమ్మల్ని ఎందుకు ప్రైజ్ చేస్తున్నారంటే వేరే వాళ్ళ మీద బాగా విపరీతమైన కోపం ఉండి మిమ్మల్ని మీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ లేపుతున్నారేమో అనిపిస్తుంది. ఏమంటున్నారు? అది యాక్చువల్లీ నేను ఆన్సర్ చేయలేను, మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారికి అడగండి. అలా ఏం లేదండి, ఎవరు సపోర్ట్ చేసినా ఇలాగ పొగిడే వాళ్ళని. కానీ అంటే చూసాం కదా లిటరల్గా. అంటే మీకు అంటే ఎంతమంది సపోర్ట్ చేయలేదు ఇందులో? అంటే మీరు ఎవరి పేరు చెప్పకుండా మాట్లాడుతుంటే అదేదో క్వశ్చన్ మార్క్ లాగా ఉండింది. అది మీరు చెప్తే కూడా బాగోదండి. మేబీ ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు, సినిమా సక్సెస్ అయిన తర్వాత మాట్లాడదాం. అవినాష్ గారు చెప్పండి సార్. సార్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ కూడా. చాలా బాగున్నాయి అన్ని ప్రమోషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. వనవీర టైటిల్ కూడా బాగుంది. అండ్ ఇందాక మాట్లాడుతూ కొంతమంది సపోర్ట్ చేయలేదు అది ఇది అన్నారు, పేరు చెప్పలేదు. అండ్ ఇండైరెక్ట్గా అది అలాగే మెయింటైన్ చేద్దామనా లేకపోతే డైరెక్ట్గా పేరు చెప్పే? ఇట్స్ నాట్ రైట్ అండి మేబీ ఇప్పుడు మాట్లాడడానికి. సో సినిమా సక్సెస్ అయిన తర్వాత మాట్లాడతాం ఇంకా డీటెయిల్గా ఎవరు ఏంటి అని. మీరు చెప్పకపోయినా కూడా కొంతమందికి అర్థమైపోయింది, చాలామందికి అర్థమైపోయింది. బట్ అంటే ఎందుకు అంటే ప్రతి యాక్టర్ కూడా వాళ్ళ యాక్ట్ చేసే సినిమాలకి ప్రమోషన్ చేస్తారు, బట్ మీరు ఒక పోస్ట్ కూడా పెట్టలేదు అని అంటున్నారు. అవును. బట్ ఎక్కడైనా చిన్న ఈగోనా లేకపోతే అవుట్పుట్ ఏమన్నా నచ్చలేదా? ఏమీ లేదు, అదే వాళ్ళ సినిమానే చూడలేదు, ఇంకా అవుట్పుట్ ఎలా జడ్జ్ చేస్తారు వాళ్ళు? సినిమానే చూడలేదు. బట్ మీరేమనుకుంటున్నారు రీజన్స్? తెలియదండి, అది తెలిస్తే ఇప్పుడు అంటే ఏమో ద ఓన్లీ రీజన్ కుడ్ బీ ఈజ్ వీఆర్ న్యూ కమర్స్. పక్కన వాళ్ళు అవతల వాళ్ళు ఆయన చేసే సినిమాలు ఏమన్నా ఉంటే అది పెద్దవాళ్ళు చేస్తున్నారు, పెద్ద ప్రొడక్షన్లు ఉన్నాయి, నోటబుల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇవి చేస్తే నడవదు కదా. అది కూడా అనుకోవచ్చు, నిజమే కదా. అది మా ప్రొడ్యూసర్ చెప్తారు. మంచిదే కదా సార్, ఒకే ఇద్దరు వస్తాయి. అతనికి ప్రమోషన్ అయితే ఆమె జనరల్గా రెండు ఇద్దరికి మంచిదే కదా. ఇప్పుడు ఎనీ సినిమా ఎనీ పర్సన్ అవతల పర్సన్ ఎవరిని సార్? అదే ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో వాళ్ళని. అంటే అడగడం మన పని కదా. దే నో ద డ్యూటీ, వాళ్ళకి తెలుసు సినిమా సైన్ చేసినప్పుడు. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. దాని తర్వాత కాల్స్ చేయడం అయింది, మెసేజ్ చేయడం అయింది, అక్కడి నుంచి రిప్లై వచ్చింది, రాలే అని ఏం లేదు, రిప్లై వచ్చింది. బట్ వాళ్ళు బిజీ ఉన్నారు,
అదే ఇంక బిజీ ఉన్నాం అన్నప్పుడు ఇంకా మనం ఇక బిజీ ఉన్నారు. నేను ట్రై చేసినాను ఈ 2 సినిమాలు. ఐ మీన్ ఇప్పుడు ఏ సినిమా అన్నా మంచిదే కదా, మీరు కూడా పబ్లిక్లో కనిపిస్తారు కదా వెరీ ఆఫెన్, మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పినాము. బట్ మీరు అదే నేమ్ గురించి చెప్పట్లేదు కానీ సోకాల్డ్ పర్సన్ ఎవరైతే టీజర్లో సార్ ఇప్పుడు నేను చెప్పడం వల్ల కొత్తగా వచ్చేదేం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. అంటే ఇప్పటిదాకా పోస్టర్లో ఆయన ఫోటో లేదు, పోస్టర్లో ఫస్ట్ టైం ఫోటో పట్టదు కదా అయింది. ఇప్పటిదాకా పోస్టర్లో ఆయన ఫోటో లేదు, ఫస్ట్ టైం పోస్టర్లో ఫోటో వేసారని. అదే కదా సార్, అంటే ఎవరు నందు గారా? ఏమో సార్ మీరే చెప్పాలి. అట్లా ఏం లేదు సార్, కానీ నేను ఇప్పుడు మాట్లాడితే బాగోదు. ఐ టాక్ ఆఫ్టర్ ద రిజల్ట్. మూవీ హిట్ అయినాక మాట్లాడితే నేను మాట్లాడిన దానికి వాల్యూ ఉంటుంది, అప్పుడే మాట్లాడతాను. అందుకే నన్ను ఎక్కువ. సిమ్రాన్ గారు ఎక్కడో ఆలోచిస్తున్నారు, ఏం టెన్షన్ ఏమన్నా? రిలీజ్కి దగ్గరలో ఉంది. నో అండి, మీరు చెప్పండి. సో ఇందాక మీ హీరో చెప్పినట్టు ప్రమోషన్స్లో కూడా చాలా బాగా చేశారు, ఎక్కడికైనా వెళ్ళారు, రోడ్లో మీరు తిరిగారు, అది ఇది అని అన్నారు కదా. సో ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో ఎదురైన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి? ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండి, ఎందుకంటే నార్మల్ లైఫ్లో అలాంటివి జరగవు కదా. ఇలాంటివి ఒక మూవీ ప్రమోట్ చేసినప్పుడే అవుతాయి. అండ్ అలాగే ఆంధ్రాకి వెళ్ళాను, ఆంధ్ర టూర్లోనే ఇది అయింది. హైదరాబాద్ డేలో నేను ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్, కానీ రాజమండ్రిలో అండ్ దెన్ ఈవెన్ ఇన్ విజయవాడ ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ లోకల్స్తో కలవడం, to understand what kind of cinema they like, if they've heard or not. And it's just a fun process, Andy, because when you've decided to do a film, it's like our baby. And మా వర్క్ గురించి అందరికీ చెప్పడం and then to see what their reactions are, because as an actor మాకు కావాల్సింది ఏంటి, ఒక మంచి ప్రాజెక్ట్ చేసాము, the audiences should come and love it. So it's a part of your process to bring your product, to bring your movie to the audience, and I think it's a nice process. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. Thank you so much, Andy. అవినాష్ గారు సార్ టీజర్ చూపించారు, ట్రైలర్ చూపించారు, రెండిట్లో మాకు కామన్గా కనిపించిన పాయింట్ బైక్ మిస్సింగ్, తర్వాత ఆ విఎఫ్ఎక్స్ ఇది అంతా. ట్రైలర్లో కూడా ఎక్కువేం రివీల్ చేయలేదు వాట్ యు ఆర్ గోయింగ్ టు సే అబౌట్ ద మూవీ అని. సో ఆ బైక్ మిస్సింగ్ దాని మీదే ట్రావెల్ అవుతుందా, అదర్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, క్లైమాక్స్ గురించి ఏం చెప్పి? ఐ మీన్ ఆ ట్రైలర్ చూపించిన బైక్ తర్వాత మేబీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిగ్నిటీ మీదకి వస్తుంది సినిమా ఇఫ్ యూ సీ ద ట్రైలర్ అండి. సో ఆ పాయింట్ కూడా ఉంటుంది మనకి. బట్ దట్స్ నాట్ జస్ట్ అదొకటే కాదు, ఇంకా చాలా రివీల్ చేయలేదు. నేను చెప్పినట్టు కెమియోస్ ఉన్నాయి, సర్ప్రైజెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి సినిమాలో. సో దిస్ ఈస్ జస్ట్ 50% వాట్ యూ హ్యావ్ సీన్ ట్రైలర్. మీకు ట్రైలర్ నచ్చిందా, సినిమా ఇంకా నచ్చుతుంది. అవినాష్ గారు సార్ అంటే సో బేసిక్గా ఈ మధ్య ఈ డివోషనల్ టచ్ ఇస్తున్న సినిమాలు అంటే ఒక సక్సెస్ఫుల్ ఫార్మేట్లో నడుస్తున్నాయి. సో పెద్దలకే కాకుండా చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అవును, లైక్ ఇందాక మా మీడియా వాళ్ళు అడిగినట్టు హనుమాన్ వచ్చిన తర్వాత సో ఏ సినిమాలో అయినా కూడా శివుడు కానీ హనుమంతుడు కానీ కనిపించినప్పుడు సో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందాక మీరు ట్రైలర్లో లాస్ట్ షాట్లో ఆ బ్యాక్ అది కూడా చాలా బాగుంది. బట్ అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అంటే పిల్లల్ని కూడా కొంచెం ఎంగేజ్ చేయడానికి, ఎందుకంటే సో ఆంజనేయ స్వామికి చిన్నపిల్లలకి ఏదో ఒక ఎమోషన్ అనేది ఉంటుంది, మరి ఎందుకు మన తెలియదు కానీ బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని మీరు నమ్ముతున్నారు? తప్పకుండా వర్కౌట్ అవుతుందండి. ఇది మనం చెప్పింది ఒక యూనివర్సల్ స్టోరీ చెప్దామని చూసాము, నాట్ జస్ట్ ఒక సెక్టర్కి చెప్దాము అన్నట్టు తీయలేదు. ఒక యూనివర్సల్ స్టోరీ చెప్దామని చూసాము. అండ్ మనం వాంటెడ్గా వాడుకుంది కాదు. హీరో క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ 5100 BC. మీకు చెప్పినట్టు వాడు ఒక వానర్ డిసెండెడ్ అన్నట్టే వీఆర్ ఇంట్రడ్యూసింగ్. ఓకే, అంటే ప్రీ క్లైమాక్స్లో ఒక స్టార్ హీరో వస్తారు అని అన్నారు. ఓకే, ఆ స్టార్ హీరో ఎవరో అని నేను అడగను కానీ బట్ ఫస్ట్ చాయిస్ ఆయనైనా లేకపోతే వేరే వేరే చాయిస్కి వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఆయన దగ్గరకు వచ్చి ఆగారా? అది అన్ఎక్స్పెక్టెడ్ చాయిస్ అని చెప్పగలను నేను. ఇప్పటిదాకా ఆయన అట్లాంటి రోలే చేయలే. సో అంతకుమించి ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేను. తెలుగే కదా? ఓకే, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. శాంతన గారు, సో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో థియేటర్ దొరకడం చాలా కష్టమవుతుంది. సో ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు ఏంటి అసలు? మాకైతే ప్రాబ్లం ఏం రాలేదు సార్, ఏషియన్ వాళ్ళు ఉన్నారు కదా. సో అసలు పాయింట్ దాని గురించి పెద్ద స్ట్రెస్ తీసుకునే అవసరం రాలేదు. అండ్ అబౌట్ 100 థియేటర్స్ సార్ మనం అనుకుంది. వాళ్ళు దేవర్ రెడీ, ఇంకెక్కువ ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు. బట్ మనమే ఫస్ట్ స్లోగా తీసుకెళ్దాం మూవీని, ఎందుకంటే త్వరలో మళ్ళీ ఇంకా పెద్ద సినిమాలు కూడా రిలీజ్కు ఉన్నాయి కదా. సో అంటే ఉంది సార్, ఐ మీన్ లేదని కాదు. సి బట్ స్టిల్ 9 days is a very good time for us to recover the money. And ఐ మీన్ విత్ ద అవుట్పుట్ ఐ థింక్ అబౌట్ 1 or 2 days
మేము పెట్టిన డబ్బులు అయితే రిటర్న్ వచ్చేస్తాయి. ఆఫ్టర్ దట్ ఇట్స్ ఆల్ అవర్ యూనో మా ప్రాఫిటే. సో ఆ థియేటర్స్ ఇష్యూ రాలేదు. అండ్ దట్ వే వీఆర్ లక్కీ ఇనఫ్ ఏషియన్ ఉన్నందుకు. 100 థియేటర్స్ 100, 120 అనుకుంటున్నాము మన ఆంధ్రాలో ఇక్కడ తెలంగాణలో రెండు కలిపి. సో యా, సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కాదు అవినాష్ గారు, అంటే చాలా అంటే తప్పుగా అనుకోకండి. సో బేసిక్గా ఆదిపురుష్ రిలీజ్ అయినప్పుడు ఒక సీటు హనుమంతుడికి ఉంచేసాము అని చెప్పేసి బాగా వైరల్ చేశారు. సో అది ప్రమోషన్స్ అంటే ఏమైనా, బట్ మీరు కూడా అలాంటిది ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అమ్మో అట్లాంటిది ఏం చేయట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ శాంతను గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. డెఫినెట్లీ Jan 1 బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. దిస్ ఈవెంట్ ఈస్ వండర్ఫుల్లీ ఆర్గనైజ్డ్ బై UV మీడియా అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు our PROs GSK మీడియా. థ్యాంక్ యూ సో మచ్.